మీకేమన్నా అంచనాకు అందుతోందా? ఒకటి ఎలక్షన్ ఓట్లు పొత్తులు ఇది తప్ప ఇంక ఏమి డిస్కషన్ ఉండదు. 2,000 కోట్లు ఇవ్వండి, 5,000 కోట్లు ఇవ్వండి, ఏమి ఉండదు. ఇంకా డైరెక్ట్ పాలిటిక్స్. ఇది పాలిటిక్స్ సీజన్. ఇవాళ 3 భారత రత్నాలు ఇచ్చారు, ఇంకో 2 3 ఇవ్వచ్చు వచ్చి రాబోయే 2 రోజుల్లో. పాలిటిక్స్ మనకేమన్నా అవకాశం ఉందా? మనకి ఉండొచ్చు. నేను అనుకుంటున్నా ఒక తెలుగు వ్యక్తికి ఇవ్వచ్చు. ఆయన పేరు మీకు తెలుసు, మనలో ఇక్కడ ప్యానెల్లో సార్ బలవారు మీరు తెలుగు ప్యానెల్లో నేను జీవీ రెడ్డి గారికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ నాదేంటంటే బ్రతుకున్న వాళ్ళు ఇందిరాగాంధీను నెహ్రూ వేరే తీసుకున్నారు, మిగతా అది మరి అంత మంచిదా కదా. సో అద్వానీ గారికి ఇచ్చారు కదా సార్, కొన్ని రోజులు ఆగాలి. జీవీ రెడ్డి గారు అద్వానీ గారికి ఇచ్చారు, అద్వానీ గారికి ఇచ్చారు. ఓకే. సో దేర్ఫోర్ ఇది ప్యూర్ పాలిటిక్స్. తప్పకుండా నేను అనుకుంటున్నా ఆయన వెళ్ళింది బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్తో అని మాత్రం అది డిస్కషన్ ఉంటుంది కదా. న్యాచురల్ గా 1 గంటన్నర కూర్చున్నారంటే ఆయన టైం ఇవ్వటం, ఈయన మాట్లాడటం, తప్పకుండా ఇదే ఫోకస్. అయితే నేను మొదలు చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం కూడా, బీజేపీకి పొత్తు కావాలి ఆంధ్రప్రదేశ్ లో, లేకపోతే ఉపయోగం లేదు. స్నేహం తర్వాత ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతే మళ్ళీ ఆయన మిమ్మల్ని సపోర్ట్ చేస్తానని చెప్పేది అది పెద్ద ఉపయోగం కాదు మోడీ గారికి. ఏదో రాజ్యసభలో ఇక్కడ అక్కడ ఏదో ఉపయోగం, సరే. అప్పుడు ప్రీ పోల్ అలయన్స్ కావాలి బీజేపీకి. పార్లమెంట్ సెషన్ నిన్న ఇవాళ రేపు అయిపోతుంది. సో టైమింగ్ అయిపోయింది. సో చంద్రబాబు నాయుడు గారిని పిలవటం, ఏమైనా పొత్తు డిస్కస్ చేశారా? ఎస్. సెటిల్ అయిందా? తెలీదు. అది ఇంకా ఇది పార్లమెంట్ సెషన్ శనివారం అయిపోయాక అనౌన్స్ చేస్తారు అది పొత్తు పెట్టుకున్నామని ఎవరితో. తప్పకుండా ఇది పాలిటిక్స్ లో తప్పు లేదనుకుంటున్నాను వికే గారు. మనం మాట్లాడుకోవటం, పొత్తులు చేసుకోవటం, మీతో ఇష్టం తప్పేలా అవుతుంది. రాజకీయాల్లో ఎవరితో కలుస్తారు, తప్పేలా అవుతుంది? తప్పు కాదు. సో ఆ విషయమే 2014లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పనిచేశాయి, 2019లో వైసీపీ బీజేపీ కలిసి పనిచేశాయి. ఇప్పుడు మళ్ళీ 2024కి వచ్చేసరికి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పనిచేస్తాయి పొత్తు కుదిరితే. ఏముంది అందులో? కరెక్ట్. చాలా లెజిటిమేట్ గా నా వ్యూలో పార్లమెంటరీ డెమోక్రసీలో తప్పేం లేదు, చేసుకోవటం బాగా చేసుకున్నారు. కానీ ఎవరితో పొత్తు? ఆంధ్రప్రదేశ్ ఆయన వెళ్ళి పొత్తు ఆఫర్ చేశారా? మాతో